తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్లో 22.20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోటంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక 29వ డివిజన్ అభివృద్ధికి 1,89 లక్షల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ డివిజన్లో ప్రత్యేకంగా ఇప్పటికే దాదాపు 1,60 లక్షల రూపాయలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,66 లక్షల రూపాయలతో వివిధ డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గాంధీనగర్ టువర్డ్స్ సంజయ్ గాంధీ నగర్ పొదలకు రోడ్డు కనెక్ట్ చేసే రోడ్డుని దాదాపు ఇంక్లూడింగ్ రోడ్డు, లైటింగ్ కలిపి 2,50 లక్షల రూపాయలతో అది కూడా కేటాయించడం, ఆ పనులన్నీ కూడా దాదాపు పూర్తయ్యే దశకు వచ్చినాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, కరెంటుకు సంబంధించి కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఏదైతే అది మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇప్పటికే చాలా వరకు అమలు చేశారు. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా ఉచిత ఫ్రీ బస్ పథకం కూడా ప్రారంభిస్తున్నారు. ఇంకా కూడా రాబో రోజుల్లో ఏ సంక్షేమ పథకాలు అయితే మాట ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ప్రతి డివిజన్లో కూడా స్థానిక ప్రజలు, అదేవిధంగా కూటమి నాయకుల వారితో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో ట్రైన్లు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా కరెంటుకు సంబంధించి కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ వారందరితో కూడా మాట్లాడి ఇప్పటికే దానికి సంబంధించి చాలా వరకు కూడా మొదటి సంవత్సరంలో పూర్తి చేసాం. అయితే పెద్ద నియోజకవర్గం, ప్రతి డివిజన్ కూడా చాలా పెద్దది, ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. ఇవన్నీ కూడా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. రాబో రోజుల్లో కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున ఏదైతే అభివృద్ధి పనులు చేశామో, అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మీ అందరూ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. 29వ డివిజన్కి 1,60 లక్షల రూపాయలని కేటాయించడం, అదేవిధంగా ఏ పనున్నా కూడా మీకు వెంటనే ఏర్పాటు చేస్తానని చెప్పడం అనేటువంటిది అందరికి కూడా సంతోషం. ఈ విధంగా రూరల్ నియోజకవర్గం మీద కూడా మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధి పథకాలని, పనులన్నింటి కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రం కాదు, దేశంలో కూడా ఇంత త్వరితగతిన ఈ యొక్క పనుల్ని చేసినటువంటి ఘనత ఒక కోటరెడ్డి సీతారెడ్డి గారికి దక్కుతుందని అందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా కూడా ఎవరైనా కానీ ప్రజలు ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి, గిరిజన దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క పనులను కూడా మేము పూర్తి చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం, ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరను కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.